ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగలం కథం పశ్యేయాం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణిర్నిజ కనకమాణిక్యముకుటైః. తాత్పర్యము: ఓ స్వామి సాంబ సదాశివ, నా పూర్వపుణ్య ఫలితం కారణంగానో నీ దయ వల్లనో ఏదో ఒక విధంగా నువ్వు నాకు ప్రసన్నుడయ్యావు. నేను నీ దర్శనం చేద్దామని అనుకుంటున్నాను. ఇంతలోనే దేవతలంతా నీ దగ్గరికి వచ్చి రత్నములు పొదగబడిన బంగారము మయమైన కిరీటాలతో నీకు నమస్కరించడం కోసము తొందరపడుతూ నిలబడ్డారు. వరుసగా వాళ్ల కిరీట కాంతులు నాకు నీ దర్శన భాగ్యము కలుగనివ్వకుండా అడ్డుపడుతున్నాయి. నేను ఏం చెయ్యను చెప్పు? ఒక మంచి పని చెయ్యాలంటే అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. భగవంతుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడినట్లుగా ఈశ్వరానుగ్రహం కలిగినా దాన్ని పొందే అవకాశం లభించడం కష్టం. దైవానుకూలం లేనిదే చేతికందని దానిని కూడా పొందడం సాధ్యం కాదు అనే విషయాన్ని గుర్తించాలి. పరమేశ్వరుని అనుగ్రహంతోనే పొందవలసిన దానిని పొందగలుగుతాము. కనుక పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి నిరంతరం ప్రయత్నించాలి.